బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చా చేయకూడదా? హై, దిస్ ఇస్ డాక్టర్ బాలా, కైరోప్రాక్టర్ అండ్ ఫిజియోథెరపిస్ట్ ఎట్ కోంపల్లి, హైదరాబాద్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చండి, కానీ ఎక్సర్సైజ్ లో టైప్స్ ఉంటాయి. 2 టైప్స్ ఉంటాయండి. స్ట్రెంథనింగ్, స్ట్రెచెస్ అనే 2 టైప్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనం స్ట్రెచెస్ చేసుకోవాలి. టైట్ ఉన్న మజిల్స్ ని స్ట్రెచ్ చేసుకుంటే రిలాక్స్ అయిపోయి తర్వాత స్ట్రెంథనింగ్ స్టార్ట్ చేయాలి. కానీ చాలా వరకు ఏం చేస్తారంటే స్ట్రెచెస్ ని అవాయిడ్ చేసి డైరెక్ట్ స్ట్రెంథనింగ్ చేయడం వల్ల పెయిన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ఎందుకు అంటే టైట్ ఉన్న మజిల్ ని మీరు ఇంకా స్ట్రెంథనింగ్ చేసే కొద్ది పెయిన్ పెరిగితే తప్ప పెయిన్ తగ్గదండి. కాబట్టి ఫస్ట్ స్ట్రెచెస్ చేసుకుని తర్వాత స్ట్రెంథనింగ్ స్టార్ట్ చేస్తే మజిల్ అనేది బాగా బిల్డ్ అవుతుంది. అప్పుడు పెయిన్ ఫ్రీగా ఉంటది. కాబట్టి ఫస్ట్ స్ట్రెచెస్ చేసుకుని తర్వాత స్ట్రెంథనింగ్ స్టార్ట్ చేయండి. అలాగా స్ట్రెంథనింగ్ లో స్టార్టింగ్ ఐసోమెట్రిక్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం రెసిస్టెంట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం, అలా స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఎటువంటి బ్యాక్ పెయిన్ రాదు. కాబట్టి స్ట్రెచెస్ కి నియర్ బై ఫిజియోన్ కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన స్ట్రెచెస్ రెగ్యులర్ చేసుకుని తర్వాత స్ట్రెంథనింగ్ స్టార్ట్ చేసుకొని అప్పుడు మీకు బ్యాక్ పెయిన్ కంట్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.